ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, కానీ ఆలస్యం చోటు చేసుకుంటూ ఉంటుంది. దాన్ని అధిగమించడం కోసం శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విజయాలు ఎక్కువ సాధించగలుగుతారు. ప్రభుత్వోద్యోగులు, పై అధికారులు, అలాగే రాజకీయంగా ఉన్నతులైన వ్యక్తులు, ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులు మీకు సహకారాలు అందిస్తుంటారు. ఆ సహకారాలను సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకు కూడా మీరు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళినట్లయితే స్నేహ సంబంధాలు ఎక్కువ కాలం నిలుపుకున్న వారు అవుతారు. విద్యార్థులు కళారంగంలోనూ గణిత రంగంలోనూ కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి. నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. వారు చేసేటువంటి కృషిలో మనం సహకరించడం ద్వారాను, వారి కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించడం ద్వారాను ఎక్కువ మేలు పొందే అవకాశం ఉంది. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించే తీరు మీకు సంతృప్తిని ఇచ్చేదిగా ఉంటుంది. విజయాలు సాధించగలుగుతారు. ఆలోచనలో కొంత ఉద్రేకం చోటు చేసుకునే అవకాశం ఉంది. అది మీకు నష్టాన్ని కలుగజేస్తుంది. అందువల్ల ఉద్రేకాన్ని నియంత్రించుకుని ఓర్పుకు ప్రాధాన్యం ఇస్తూ మెలగడం చాలా అవసరం. అదేవిధంగా వారం ప్రారంభంలో సంతృప్తి కలిగినటువంటి పనులు బాగా ఆచరించగలుగుతారు. వారం ద్వితీయార్థంలో ఇతరులకు సంతృప్తిని కలిగించేటువంటి పనులను ఎక్కువగా చేయగలుగుతారు. తద్వారా గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. అందువలన పనులను ఆటంకపరిచేటువంటి గ్రహస్థితిని మీరు అధిగమించడం చాలా అవసరం. అదేవిధంగా మీ యొక్క కృషి ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. మీరు ఇతరులకు సహకరించేవారుగా ఉంటారు. తద్వారా మీ గౌరవం ఇనుముడిస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు చేసేటువంటి కృషి వారం ద్వితీయార్థంలో ఎక్కువ సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు నూతనమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించగలుగుతారు. ఉన్నతులైన వ్యక్తులను దర్శించగలుగుతారు. ఆ స్నేహ సంబంధాలు భవిష్యత్తులో మీకు ఉపకరించేవిగా ఉంటూ ఉంటాయి. అందువలన వాటి విషయంలో కొంత శ్రద్ధ చూపించడం అవసరం. అదే ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను సాధించగలుగుతారు.